బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు జనం. కొందరు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లతో ఆన్లైన్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో క్యాష్లెస్ సిస్టమ్ తేవాలని భావిస్తోంది. డబ్బులతో కాకుండా కేవలం కార్డులతో నడిచే రోజులు వస్తాయా? అసలు మన దేశంలో ఇది సాధ్యమవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు ఏది కొనాలన్నా స్వయంగా బజారుకెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో అన్ని పనులు ఆన్లైన్లో అయిపోతున్నాయి. సినిమా టికెట్ నుంచి పచారీ సామాన్ దాకా ఏది కొనాలన్నా కార్డ్స్ తో స్వైప్ చేసేస్తున్నారు. ఇలా క్యాష్ లేకుండా కార్డులు వాడుతున్న వారికి క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్ తో ఆకట్టుకుంటున్నాయి కొన్ని సంస్థలు. అయితే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ టెక్నాలజీని ఎంతమంది వాడుతున్నారన్నది ప్రశ్నే. రాబోయే రోజుల్లో జనం నోట్లు వాడకుండా చేయాలన్నది ప్రభుత్వం ప్రయత్నం. 100% నగదు రహిత లావాదేవీలు నడిపిస్తే నల్లధనానికి చెక్ పెట్టొచ్చనేది ఆలోచన. ఈ ఐడియాను కొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది వస్తే చాలా బాగుంటుంది. నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా వచ్చే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టుకొని చేసుకుంటే కనుక ఇది చాలా ఉపయోగకరమైనదే. ఫ్యూచర్లో కూడా మన ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ మీద చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటి. అయితే దేశంలో 60% మందికి ఏటీఎం కార్డులే లేవు. వీళ్లంతా బ్యాంకులకు దూరంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కార్డులు తీసుకుంటారు? వాటికి ఎప్పుడు అలవాటు పడతారు అంటే అందుకు చాలా టైం పడుతుంది. గ్రేటర్స్ లో, పట్టాల్లో ఓకే, నగరాలలో మనది ఎక్కువ బేస్డ్ రూరల్ ఎక్కువ కాబట్టి ఆ చోట కొద్దిగా ప్రాబ్లం అవుతుందేమో. ఇంకా వాళ్ళు కొద్దిగా చేసుకునేలేకి దానివల్ల అనుకూలత ఉంది, సానుకూలత ఉంది, కొద్దిగా ఇబ్బందులు కూడా ఉంటాయి. సాధ్యమని చెప్పొచ్చు అండి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతం వాళ్ళు, ఓల్డేజ్ పీపుల్, వాళ్ళకు ట్రాన్సాక్షన్ చేయాలా, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని కూడా తెలియదు. ఇది భారతదేశంలో ఒక మంచి సంస్కరణ తీసుకురావడానికి అవకాశం ఇస్తారు. అదే గ్రామీణ ప్రాంత దీని గురించి ఏమీ కూడా తెలియదు. వాళ్ళు ప్రతి చేయాలనుకున్న ఎలా చేస్తారంటే డబ్బు వాళ్ళు పైసలు పెట్టి ప్రతి వస్తువు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు క్యాష్ అంటే సిటీ వాళ్ళకి మొత్తం తెలుసు. కానీ మాలాంటి ప్రజా వాళ్ళకి ఎలా అంటే ప్రతి డబ్బు విషయంలో చాలా వాళ్ళు ఏం చేయాలో, ఏం కొనాలో, దీనివల్ల కొంచెం వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పరిస్థితి ఓకే, కార్డులతో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చిన్న చితక వ్యాపారుల పరిస్థితి ఏంటి? అక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సాధ్యమేనా? టీ స్టాల్స్, కిరాణా, కూరగాయలు, పండ్లు లాంటి రోడ్ సైడ్ వ్యాపారులు స్వైప్ మిషన్లు మెయింటైన్ చేయగలరా? ఇది మొత్తం స్వైపింగ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మినిమం డినామినేషన్ 300-400 అట్లా అంటే చేయగలుగుతాము. ఇంకొన్ని మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి 10-20 రూపీస్, వాటికి స్వైపింగ్ చేయాలంటే ట్యాక్స్ పడుతుంది కదా, అందులో మనకి ప్రాబ్లం అవుతుంది. సర్వీస్ ట్యాక్స్ కొంచెం తక్కువ వేయడం వల్ల ఏమన్నా చేస్తే బిజినెస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. షాపింగ్ మాల్స్కి అలాంటివి అయితే బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలకు అయితే చాలా కష్టం అవుతుంది. మామూలు చేంజ్ దానివల్ల చిన్న మళ్ళీ ప్రతిదానికి 5 రూపీస్ 6 రూపీస్ కూడా అది తీసుకోవాలని చాలా కష్టం అవుతుంది కదా. ముందటి పాత విధానం అయితేనే బాగుంటుంది. డైలీ 3-4,000 అమ్మేది 1,000 కూడా అమ్ముతలేదమ్మా ఈ నోట్ ఎఫెక్ట్ చేయబట్టయితే. మరి ఇప్పుడు మొబైల్తో మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోయింది. అది మరీ ఇబ్బందిగా ఉంటుంది మాకైతే. ఎవరు స్టడీ ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉంటారు, ఇంకా మరీ ఇబ్బంది అవుతుంది. మాకు అకౌంట్ కూడా లేదు, బ్యాంకులో అకౌంట్ కూడా లేదు. అలాంటి వ్యవస్థ వచ్చేదానికి ఇంకా తగ్గిపోతుంది. దేశంలోని లావాదేవీలన్నీ పూర్తిగా క్యాష్లెస్ కావాలంటే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ పై జనానికి పూర్తిగా అవగాహన రావాలి. దేశంలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లున్నా ఇప్పటికీ ఊళ్లల్లో ఇంటర్నెట్ కి సిగ్నల్స్ ఉండవు. మరికొందరికి స్మార్ట్ ఫోన్ కొనే స్తోమత లేదు. ఇక చదువుకోని వారికి కూడా ఇవన్నీ రీచ్ అవ్వడం కష్టమే. ఈ క్యాష్లెస్ కి నేను ఆమోదిస్తాను, కానీ ఇది గ్రామీణ వాతావరణంలో ఉండే ప్రజలకి కష్టమవుతుంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్ గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. క్యాష్లెస్ ట్రాన్స్ఫర్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ టు రిమూవ్ ది కరప్షన్. నోట్ల మీద ఎటువంటి ఇది ఉండదు, అధికారం ఉండదు, ఎవరికంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ ఒక నియంత్రణ ఉండాలంటే దట్ రిక్వైర్స్ ఆన్లైన్ సిస్టమ్. దాంతో ప్రతి పైసా, ప్రతి లెక్క తెలిసే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా మంది ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు. కొందరు వ్యాపారులు జమా ఖర్చులు రాయటం లేదు. మరికొందరు ఫేక్ అకౌంట్స్ చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ లావాదేవీలైతే బిజినెస్ లో ఏదీ దాచడానికి వీలుండదు. జనం వరకు ముందుకొచ్చినా వ్యాపారులు ఎందరు సహకరిస్తారన్నది చూడాలి. ఈ స్వైప్ మిషన్ అనేది చాలా మంచిది, కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటుంది. డే టు డే పనిచేసే వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉంటాయి దీంట్లో.
కానీ గ్రామీణ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాని గురించి వేరే విధంగా ఆలోచించి తీసుకుంటే డిసిషన్ తీసుకుంటే చాలా మంచిది. కార్డ్ స్వైపింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, కానీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వారికి మాత్రమే యూజ్ అవుతుంది. అది అందరికీ యూజ్ అవ్వాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ పిన్ నంబర్ అందరిది థంబ్ ఇంప్రెషన్, ఏదైతే బయోమెట్రిక్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో అదే థంబ్ ఇంప్రెషన్ ద్వారా ఒకవేళ అందరికీ కార్డ్ యూసేజ్ స్వైప్ చేయగలిగితే ఇది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈవెన్ గ్రామాలలో ఉన్న క్యాండిడేట్స్కి కూడా ఇది స్వైప్ యూజ్ అవుతుంది. విదేశాల్లో ఉన్నంత సాంకేతిక వనరులు మన దగ్గర లేవు. క్యాష్ లేకపోయినా ఫోన్తోనే లావాదేవీలు నడిపిస్తారు. కానీ ఇక్కడ బ్యాంకుల పేరుతో మోసాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ లేదా కార్డు కొనుగోళ్లు ఎంతవరకు సురక్షితమన్నది అనుమానమే. ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని అనుకుంటున్నారు, కాకపోతే అది చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి, ఇప్పుడు మా లాంటి హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ప్రతిదీ బయట తిరిగి చేయాలంటే చేసుకోలేరు. ప్రతి దాన్ని మేము చూసుకోవాలి అంటే, మా హస్బెండ్ చూడాలి అంటే వాళ్ళకు కుదరదు. ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే క్యాష్లెస్ అన్నప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పల్లెటూళ్ళలో ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేటువంటివి చాలా చదువుకున్న వాళ్ళకి ఉన్నాయి, కానీ మన దగ్గర పల్లెటూరు యొక్క వాతావరణము, మన దగ్గర రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి యూటిలైజేషన్ అయ్యేటువంటి విధానాలు తీసుకురావాలి తప్ప ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది తెలిసిన బట్టి చాలా నష్టము. కనీసం ముందుగా నగరాలు, పట్టణాల్లో క్యాష్లెస్ సదుపాయాన్ని పూర్తి స్థాయిలో అలవాటు చేయగలగాలి. ప్రభుత్వం ఆ రకంగా జనంలో చైతన్యం తీసుకురావాలి. ఆ తర్వాత పల్లె ప్రజలను మొబిలైజ్ చేయాలి. అప్పుడే దేశంలో కార్డుల వినియోగం పెరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుందనేది ఎక్స్పర్ట్స్ వాదన.